శ్రీమతే నమః. ప్రతి నెల మాస శివరాత్రికి మన ఛానల్ తరపున తాడేపల్లిగూడెం శంకర మఠంలో ఎంతోమంది మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటున్నారు. అలా అభిషేకం చేయించుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో ఎంత మంచి జరిగింది అనేది ఎంతమంది కామెంట్ల రూపంలో నాకు పెడుతూ ఉంటారో. ప్రతి నెల మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటే ఎన్నో ఇబ్బందుల నుంచి మనం బయటపడిపోవచ్చు. అక్కడ పైన రుద్రయంత్రం ఉంది శంకరమఠంలో. రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేయించుకుంటే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుందన్నమాట. అలా ప్రతి నెల మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటే 201 రూపాయి సమర్పణ చేయాలి. మనం డొనేట్ చేశాము, ఇచ్చాము ఆ భావన కాదు, సమర్పణ భావంతో నువ్వు చేస్తే నువ్వు భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడివి అవుతావు. అసలు అక్కడ ఈ శంకరమఠంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎంతమంది నాకు కామెంట్లో పెడుతూ ఉంటారో, నిజమమ్మా, అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది అని. మొన్న కూడా ఒక శ్రీ వైష్ణవ అయిన పాపం వాళ్ళ అమ్మాయికి వివాహం కోసం అక్కడికి వచ్చి మొక్కుకున్నారు, ఇంటికి వెళ్ళారు, సంబంధం వచ్చింది. కానీ మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారనమాట. అంటే వేరే వర్ణం వాళ్ళు. అలా వేరే వర్ణం వాళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించచ్చా? ఎంత మహాపాపం. కానీ అద్భుతంగా అమ్మవారే ఆ సంబంధాన్ని తప్పించేశారు. అలా మోసం చేసి పెళ్లి చేసుకోవడం కోసం వచ్చినప్పుడు ఆయన బాధపడ్డట, ఇలా జరిగిందేంటి, నేను అక్కడికి వెళ్ళి మొక్కుకున్నాను కదా అని. కానీ అమ్మవారి అనుగ్రహం చూడండి, మనకి ఏదైనా గండం ఉంటే అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఎలా తప్పించేస్తారో. అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళు పారిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి సంబంధం వచ్చింది. రేపు డిసెంబర్లో పెళ్లి జరుగుతుందనమాట. అది అమ్మ అనుగ్రహం ఉంటే. ఎంతమంది అమ్మ పాదాలు, స్వామివారి పాదాలు పట్టుకుని అనుగ్రహానికి పాత్రులయ్యారో. అయితే అసలు మామూలుగా మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటే ఎంతో మార్పు వస్తుంది. అలాంటిది కార్తీక మాసంలో గనక చేస్తే, కార్తీక మాసంలో గనక అభిషేకం చేయించుకుంటే ఇంకా విశేషమైన ఫలితం. అందులోనూ ఆ రోజు కృష్ణ అంగారక చతుర్దశి. ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజున రుణ విమోచన అంగారక స్తోత్రం చేసిన, కృష్ణ అంగారక చతుర్దశి వ్రతపాలన చేసిన రుణబాధలు, కుజదోషాలు తొలగిపోతాయన్నమాట. మంగళవారంతో కలిసిన చతుర్దశి నాడు కృష్ణ అంగారక చతుర్దశి చేస్తారనమాట. చేస్తే ఎన్ని రుణబాధల నుంచి బయటపడిపోతామో. అది ఏ రుణమైనా కావచ్చు. అలాగే ఆ రోజున యమతర్పణం కూడా చెయ్యాలి. కృష్ణ అంగారక చతుర్దశి కృష్ణపక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి ఉంటే అత్యంత విశేషం అనమాట. రేపు 18వ తారీఖున వస్తోంది. అది అత్యంత విశేషమైన శక్తివంతమైన రోజు. ఆ రోజున గణపతికి పూజ చేయటం ద్వారా ఎన్ని విశేషమైన ఫలితాలు ఉంటాయో. మనం ఏ పని మొదలుపెట్టినా ఇంకా కావటం లేదు అని అనుకుంటే రేపు 18వ తారీఖున కృష్ణ అంగారక చతుర్దశి వ్రతపాలన చెయ్యండి. మనకి ఏవైనా అడ్డంకులుంటే అవి తొలగిపోయి త్వరగా అనుకూల ఫలితాలని పొందొచ్చు. ఈ కృష్ణ అంగారక చతుర్దశి చేయటం వల్ల ప్రయోజనాలు ఏంటంటే అప్పుల నుంచి విముక్తి అనమాట. తీవ్రమైన అప్పులతో బాధపడేవారు ఆ రోజున రుణ విమోచన అంగారక స్తోత్రం చదవడము, గణపతిని పూజించడం ద్వారా అప్పుల భారం తగ్గిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందన్నమాట. పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఏం చేయాలంటే చంద్రదర్శనం అయిన తర్వాత పూజ చేసి అప్పుడు భోజనం చేస్తారనమాట. మేము పొద్దున్నుంచి భోజనం చేయకుండా ఉండలేమండి, ఆరోగ్యం బాగుండదు, సహకరించదు అంటారా? పళ్ళు తీసుకోండి, పాలు తీసుకోండి, సాత్వికంగా ఏదైనా ఆహారం తీసుకోండి. అంటే అన్నం కాకుండా ఏదైనా పలహారం తీసుకుని సాయంత్రం పూజ అయిన తర్వాత అప్పుడు భోజనం చెయ్యొచ్చు. అలానే చాలామంది ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇల్లు కట్టుకోలేకపోతుంటే ఈ కృష్ణ అంగారక చతుర్దశి వ్రతపాలన చేస్తే నూతన గృహయోగం కలుగుతుంది అంటారు. అంటే సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్తారు. అలానే ఆ రోజు ఇంకెంత విశేషమో తెలుసా? సూర్యగ్రహణంతో సమానమైన ఫలితం ఆ తిథి.
ఆ తిథికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉందని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజున చేసే స్నానం గాని, దానం గాని, పితృకార్యాలు గాని సూర్యగ్రహణం రోజు చేసినటువంటి ఫలితం ఇస్తుందన్నమాట. అంతటి పుణ్యఫలం లభిస్తుంది. అసలు కార్తీక మాసంలో చేసే స్నానం కానీ, దానం కానీ, పితృకార్యాలు కానీ చాలా 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 విశేషమైన ఫలితం అయితే, అసలు ఆ రోజున అంటే కృష్ణ అంగారక చతుర్దశి రోజున నువ్వేం చేసినా సూర్యగ్రహణం రోజు చేసినటువంటి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం అసలు వదులుకోకండి. మీకు ఏది శక్తి ఉంటే అదే దానం చేయండి. అలానే శని కుజ గ్రహ దోషాలు నివారింపబడతాయన్నమాట. ఆ గ్రహదోషాలుంటే ఈ కృష్ణ అంగారక చతుర్దశి చేసి ఆ రోజున మాస శివరాత్రి కాబట్టి అభిషేకం చేయించుకుంటే ఈ దోషాలన్నీ పోతాయి. అలానే యమతర్పణం చెయ్యాలి, అంటే పితృకార్యం చెయ్యాలి. చేస్తే అనేక పాపాలు తొలగిపోతాయి. అటువంటి ప్రమాదాలైన గండాలైన నివారించబడతాయన్నమాట. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు సవాళ్లు తొలగిపోయి విజయము శ్రేయస్సు లభిస్తుంది. పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకోవాలి. అలాగే ఆ రోజును మొదలు పెట్టండి. ఏంటి, పొద్దున్నేమో విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం, సాయంత్రం ఏమో శివ సహస్రనామ స్తోత్రం చదవడం, రోజుకి 3 సార్లు కృష్ణ అంగారక చతుర్దశి అంటే రోజుకి 3 సార్లు రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకోండి. మరి మధ్యాహ్నం ఎలా చదువుకుంటామండి, భోజనం చేసేస్తాం కదా అంటారు. మధ్యాహ్నం భోజనం చేసేసినా కానీ మీరు చదువుకోవచ్చు. శ్రద్ధగా చెయ్యండి, భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అలాగే మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎంతమంది రాస్తూ ఉంటారో, నాకు ఎంతమంది చెప్తూ ఉంటారో, అమ్మ నిజమమ్మా, నిజంగానే మార్పు కనబడుతోందమ్మా అని. నా ఉద్దేశం అంతా ఒకటే, మనం ఎన్నో చేసేసి ఉంటాం, ఎన్నో చేసుంటాం, కానీ ఎక్కడా మనకి ఫలితం కనపడకపోతే ఒకసారి ప్రక్రియ చేసి చూడండి. 1 సంవత్సరం పాటు అలాగే చేసి చూడండి, నిజంగా అద్భుతమైన మార్పే మనకి కనిపిస్తుంది. అయితే రేపు కృష్ణ అంగారక చతుర్దశి రోజు నుంచి ఈ రుణ విమోచన అంగారక స్తోత్రం చదవడంతో పాటుగా అభిషేకం చేసుకోవటం పాటుగా ఈ 2 పూట్ల విష్ణు శివ సహస్రనామ స్తోత్రాలు కూడా చదవండి. అయ్యో బాబు ఇన్ని ఎలా చేస్తామండి అంటారు వెంటనే. నాకు తెలుసు, మనం ఇన్ని కష్టాలు పడ్డానికి, ఇన్ని కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ఒక్క 10 నిమిషాలు మనం ఇంకేం చెయ్యక్కర్లేదు కదా. బ్రహ్మచర్యం పాటించడం కానీ, ఉపవాసాలు ఉండడం కానీ ఇవేం చెయ్యక్కర్లేదు కదా. రేపు కృష్ణాంగారక చతుర్దశి రోజు మాత్రం ఉపవాసం ఉండండి చాలు. రోజు శ్రద్ధగా చదివి చూడండి, మార్పు వస్తుంది.